నిండు బలము చెరపు గూర్చు రెండు జీర్ణముల్గాకున్నా విశ్వహిత చరిత్ర వినర మిత్ర. భావము లోకక్షేమాన్ని కోరే మిత్రమా, ఈ మాట విను. చదివిన చదువు జీర్ణమైతేనే మనసు పరిపక్వం అవుతుంది. తిన్న తిండి జీర్ణమైతేనే బలం వస్తుంది. ఆ రెండు జీర్ణం కాకుండా ఉండిపోతే చెరుపు చేస్తాయి. దోచగలేరు దొంగలెత్తుకపోరు, భాతృజనము వచ్చి పంచుకోరు. విశ్వవర్ధనంబు విద్యాధనమురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. భావము మంచి సుగుణములు కలిగిన ఓ తెలుగు బాల, దొరలు దోచగలేనిది, దొంగలు ఎత్తుకపోలేనిది, అన్నదమ్ములు పంచుకోలేనిది, ప్రపంచకీర్తిని పెంచేది విద్యాధనమే. పుస్తకముల నీవు పువ్వులెను చూడు, చింపబోకు మురికి చేయబోకు. పరుల పుస్తకముల నెరువు తెచ్చితివేని, తెలుగు వేగ తెలుగు బిడ్డ. భావము ఓ తెలుగు బిడ్డ, పుస్తకాలను పువ్వుల్లా చూడు, చింపవద్దు, మురికి చేయవద్దు. ఇతరుల పుస్తకములు అడిగి తెచ్చుకుంటే వాటిని త్వరగా ఇచ్చివేయాలి. ఆచార్యునకెదిరింపకు బ్రోచిన దొర నింద చేయబోకుము, కార్యాలోచనములంటి చేయకుము. ఆచారము విడువబోకుమయ్య కుమారా. ఓ కుమారా, చదువు చెప్పే గురువు మాటకు ఎదురు చెప్పకూడదు. పోషించే యజమానిని నిందించకూడదు. ఒంటరిగా అనేక విధాలైన ఆలోచనలు చేయకూడదు. మంచి నడవడికను విడిచిపెట్టకూడదు. ఇలా చేసినట్లయితే నీకు మేలు కలుగుతుంది. అందరూ నిన్ను అనుసరిస్తారు. గౌరవము సంగు జనులకు కలుషమడచు, కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు. సాధు సంగంబు సకలార్థ సాధనంబు. భావము మంచివారి యొక్క సహవాసం ఎల్లప్పుడూ సత్యము మాట్లాడేటట్టు చేస్తుంది. బుద్ధి మాంద్యతను పోగొడుతుంది, గౌరవాన్ని పెంచుతుంది, పాపములను పోగొడుతుంది, కీర్తిని పెంచుతుంది, మంచి ఆలోచనలను కలిగిస్తుంది. కావున ఎల్లప్పుడూ మంచివారితోనే స్నేహం చెయ్యాలి. థ్యాంక్ యూ.